Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, సంక్రాంతి నెల పట్టేశారు కదా. సంక్రాంతి నెల అనగానే అందరికీ అంటే సంక్రాంతి పండుగ ఒక ఎత్తు అయితే ముగ్గులు చాలా చాలా స్పెషల్ కదా. సంక్రాంతి నెలలో ప్రతిరోజు ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు కల్లాపులు చల్లడం లేదు, కానీ ముగ్గులు మాత్రం వేస్తున్నారు. అసలు ఏంటి దీని వెనుకున్న అసలు రహస్యం ఏమైనా ఉందా? ఎందుకు రెగ్యులర్ గా ముగ్గులు వేయాలి, బట్ ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు ముగ్గులు వేయాలని అంటారు? అయితే గోమయం తోటి కల్లాపు జల్లుతారు. లక్ష్మీ అమ్మవారు మన ఇంటి ముందు ఉంటుందని చెప్పి, గోమయం అంటే యమునా నది అని చెప్పి, గోమయము యమునా నది, గోపంచకం నర్మదా నది, గోక్షీరం గంగా నది. సో యమునా నదిని మన ఇంటి ముందుకి రప్పించుకోవడం అంటే మన శంకర భగవత్పాదులం కాదు కదా. ఆయన కాలాడి నదిని తల్లిగారు ముందు ఇంటి ముందు తెచ్చేసేసారు. అలా మనం ఇండైరెక్ట్ గా మనం యమునా నదిని మన ఇంటి ముందు ఆహ్వానించడం అంటే గోమయంతో కల్లాపి చల్లడం. ఇప్పుడు సిటీస్ లో అవకాశం లేక పల్లెటూరులో అయితే చేస్తూ ఉంటారు. ఇంకా కూడా సిటీస్ లో అంటే మనకు అవకాశం ఉండదు ఇలాంటివన్నీ చేయడానికి. అసలు ఎందుకు ఈ సంక్రాంతికి ముగ్గులకి అంత విశిష్టత అంటే, దీనికి ఇప్పుడు మనం సంక్రాంతికి ముందు సమయం అంతా, అంటే మకర సంక్రాంతి ముందు సమయం అంతా దేవతలకి బ్రాహ్మీ ముహూర్త సమయం. అంటే దేవతలకి మకర సంక్రాంతి నుంచి పగటి సమయం ప్రారంభమవుతుంది. అంటే ధనుర్మాసంలో బ్రాహ్మీ ముహూర్తం. మకర సంక్రాంతి నుంచి ఇంకా 6 అవుతుంది అనుకోండి వాళ్ళకి, ఇంకా ఉదయం సమయం ప్రారంభం అవుతుంది, సన్ రైజ్ అవుతుంది వాళ్ళకి. ఈ సంక్రాంతి నుంచే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ సంక్రాంతి నుంచి దేవతలకి పగటి సమయము, దేవతలంతా భూమి మీద తిరిగే సమయము, సూర్యనారాయణమూర్తి కూడా భూమికి దగ్గరగా ఉండే సమయము ఈ సంక్రాంతి నుంచే ప్రారంభమవుతుంది. సో మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే మనం ఇంటిని అంతా నీట్గా ఉంచుతాం, మనం రెడీ అవుతాము. ఏమన్నా అంటే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టి, అంటే స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఎంత ఇదిగా చేస్తాము, అంటే కొంచెం నీట్గా చేస్తాం కదా. సో అలా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం తర్వాత వాళ్ళకి పగటి సమయం మన భూమి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి, మరి ముందు మనం దేవతని ఆహ్వానించాలంటే వాళ్ళ బ్రాహ్మీ ముహూర్తంలో ముందు నుంచే మనం ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాం. దీనికి ఏంటంటే ఒక మకర సంక్రాంతి అని కాదు, భోగి అని కాదు, ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలపడతారు ముగ్గులు వేయడానికి. ధనుర్మాసం అయినప్పటి నుంచి అంటే ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలపట్టి అక్కడి నుంచి ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తారు. ప్రతిరోజు ముగ్గు వేయడం. అయితే ఇప్పుడు అసలు మామూలుగా కూడా మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. ముగ్గు లేని ఇల్లు ఉండకూడదు, శ్మశానంతో సమానం. దీపారాధన లేని ఇల్లు, ముగ్గు లేని ఇల్లు ఉండకూడదు అని మనకి. అవును, అంటే ఈ రోజుల్లో అంతా ముందే 1 టైం ముగ్గులు వేపించేస్తున్నాం. అవి ఓకే, కొంచెం చాక్పిస్తో అయినా పైన ఒక 2 కర్రలన్నా వేయాలి. జస్ట్ చిన్న ముగ్గు, చిన్న స్టార్ ముగ్గు వేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు కదా, అలా వేయాలి. అంటే ముగ్గు వేస్తున్నామంటే మన ఇంట్లోకి ఆ ముగ్గు వేసినప్పుడు కూడా దానికి బార్డర్స్ వేయాలి. జస్ట్ ముగ్గు వేసి అలా వదిలేయకూడదు. బార్డర్స్ వేస్తే మన ఇంట్లోకి నకారాత్మక శక్తులకి ప్లేస్ లేదు, సకారాత్మక శక్తుల్లో మేము ఆహ్వానిస్తున్నామని ఒక ఇంప్లాయిడ్, మనం చెప్పక్కర్లేదు, వాటికి అర్థమైపోతుంది. ముగ్గులు పెట్టారంటే వీళ్ళింటికి మనం వెళ్ళకూడదు. జనరల్ గా పితృకార్యాలు చేసేప్పుడు, ఇప్పుడు మా ఇళ్లలో సంవత్సరానికి ఒకసారి తిథి వచ్చినప్పుడు గతించిన వాళ్ళది తద్దినం అని పెడతాం. ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయం, అది అయిన తర్వాత వేస్తాం. ఆ రోజు వేయడానికి ఉండదు ముగ్గు. సో అందుకే ఇల్లు ఎప్పుడైనా మామూలుగా కడుక్కున్నా సరే ముగ్గు వేయకుండా వదలకూడదు, ముగ్గు వేయాలి. ముగ్గు వేసినప్పుడు ఆ ముగ్గు చుట్టూ బార్డర్స్ కూడా వేయాలి. ఇలా మనకి ధనుర్మాసంలో ఇంకా ఎక్కువగా ప్రతిరోజు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. విడిగా మనం చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం, చిన్న చిన్న డిజైన్స్, అవకాశం ఉంటే పెద్ద పెద్ద వేస్తాం అనుకోండి. ఈ సంక్రాంతి ధనుర్మాసం మొదలుకొని 30 రోజులు కూడా మకర సంక్రాంతి వచ్చేదాకా నెలపట్టి ప్రతిరోజు మెలికలు ముగ్గులు వేస్తారు, డిజైన్స్ వేస్తారు, చుక్కలు ముగ్గులు వేస్తారు, ఇలా ప్రతిరోజు చేస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి కాత్యాయని అమ్మవారు వ్రతం చేసి వాసుదేవుడిని పతిగా పొందింది ఈ మాసంలోనే కాబట్టి దానికి ప్రతీకగా మనం కూడా ముగ్గులు వేయడం. ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతారు, ప్రతిరోజు గొబ్బెమ్మలు పెడతారు. ఇదివరకు కాలంలో గుమ్మడి పూలు పెట్టేవాళ్ళు గొబ్బిళ్ళ మధ్యలో. ఇప్పుడంటే బంతి పూలు ఏవి దొరికితే అవి పెడుతున్నారు. ఎక్కడైతే గొబ్బిళ్ళు ఉంటాయో అది బృందావనంగా పరిగణింపబడుతుంది. అంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్న విషయము, గొబ్బిళ్ళు ఉన్న చోట రాధా అమ్మవారు వస్తారు గోలోకం నుంచి, రాధా అమ్మవారు ఉన్న చోట శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటారు, వాళ్ళిద్దరు ఉన్న చోట బృందావనం ఉంటుందని చెప్పి.
ఇలా మన ఇంటిని తాత్కాలికంగా బృందావనం చేసుకోవడం. మీరు చూడండి, గుమ్మం ముందు ముగ్గు వేసింటే చూడటానికి కూడా చాలా ప్లెజెంట్ గా హాయిగా అనిపిస్తుంది కదా. సో అలా మనం దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు ముగ్గులు వేయడం అన్నది జరుగుతుంది. ఇలా మనకి ప్రతిరోజు ముగ్గులు వేస్తారు. చివరికి భోగి రోజు భోగి కుండలో ముగ్గు వేస్తారు. తర్వాత సంక్రాంతి రోజు రథం ముగ్గు వేసి ఇంకా నల్ల విడుపు చేసేస్తారు. అంటే ఇంకా 4 రోజులు ఇంకా తర్వాత మామూలుగా చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. జాబి ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చిన్న ముగ్గులు. కొంతమంది చిన్న ముగ్గులు అంటారు కానీ ఆ మెలుకలు ముగ్గు వేసినప్పుడు చూస్తే పెద్ద ముగ్గుగానే కనిపిస్తుంది. పెద్ద ముగ్గు పెట్టారు కదా అంటే ఇది ఇంకా చిన్న ముగ్గు అని చెప్తారు. నేను చాలా మంది చూసాను. రథం ముగ్గు కూడా వేస్తారు కదా. రథం ముగ్గు ఎంత పెద్దది, ఎంత ఓపుకుంటే అంత పెద్ద. మేము చిన్నప్పుడు అలా పెట్టుకుని ముగ్గు వేసుకుని లాక్కుని వెళ్ళిపోయి కార్టెన్స్ కూడా సరదాగా వచ్చేది. ఈ ఊరు నుంచి ఆ ఊరి వరకు రథం ముగ్గు వేసుకుంటే వెళ్ళిపోయిందని చెప్పి మా చిన్నప్పుడు. అప్పట్లో వైరల్ కార్టూన్స్ అయ్యాయి, ఇప్పుడు అంటే వైరల్ అయ్యే సోషల్ మీడియాలో ఇలాంటి. అప్పట్లో వైరల్ అయ్యేదంటే త్రూ కార్టూన్స్. సో ఇలాగా రథం ముగ్గు ఎంత ఓపుకుంటే అంత పెద్ద ముగ్గు పెట్టుకోవచ్చు. దానికి ఎక్కడ ఇన్ఫినిట్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు చివరి జెండా వేసేదాకా. భోగి రోజు ఏమో ఒక ముగ్గు, కుండ ముగ్గు ఒకటి వేస్తారు. భోగి కుండలు, భోగ భాగ్యాలు మన ఇంట్లో రావాలని చెప్పి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు భూలోకంలో సంచారం చేసే సమయం ఈ సంక్రాంతి. భోగి రోజు ఆవిడ భోగి లక్ష్మిగా సంచారం చేస్తూ ఉంటుంది. సంక్రాంతి రోజు సంక్రాంతి లక్ష్మిగా అమ్మవారు సంచారం చేస్తూ ఉంటుంది. అలాగే కనుమ రోజు కర్షక లక్ష్మిగా. కర్షక లక్ష్మి అంటే కర్షకులు అంటే వ్యవసాయదారులు కదా, అందుకే ఆ రోజున మన రైతుల పండగ అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం. అలా అమ్మవారు తిరిగే రోజు మనం ఇంకా చక్కటి రంగవల్లులతో అలంకరించుకోవాలి కాబట్టి ఇలాగా ఇంకా స్పెషల్ గా భోగి కుండలు అంటే ఇంప్లాయిడ్ మనకి ఏంటంటే అక్కడ ఈ భోగి కుండల్లాగే మన ఇంట్లో భోగ భాగ్యాలు ఎప్పుడూ కూడా నిండు కొండలాగా పొంగి పొర్లుతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం నేచర్ కి చెప్తున్నాం అని ఒక చిన్న ఇండికేషన్. అది భోగి కుండల ముగ్గు, అందుకే వేస్తాం. అయితే మామూలు చుక్కల ముగ్గుకి మెలికల చుక్కల ముగ్గుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? దాంట్లో ఏమైనా ఇదేమైనా స్పెషల్? మెలికల ముగ్గు చేయి తిరిగిన వాళ్ళు మెలికల ముగ్గులు వేస్తారు. జానవి మెలికల ముగ్గు వేసే వాళ్ళు ఫాస్ట్ గా వేసేస్తారు. చుక్కల ముగ్గు చాలా టైం పడుతుంది. అందరికీ మెలికల ముగ్గులు వేయాలంటే రాదు, అది కొంతమందికి వస్తుంది. మెలికల ముగ్గు ఒక్కసారి అలవాటు అయితే వాళ్ళు చుక్కల ముగ్గు వేయమంటే వాళ్ళకి అంత నచ్చదు, అదే వేస్తారు. బాగుంటుంది కూడా చూడటానికి. మెలికల ముగ్గులు చాలా బాగుంటాయి. అంటే ఎక్కడ కూడా అదొక ఫజిల్ లాగా ఉండదు, తెలియదు. ఇప్పుడు వీటిలో మనకి చుక్కల ముగ్గుల మధ్యలో ఏమన్నా స్పేసెస్ ఉంటాయి మనకి అవసరం అయితే. మెలికల ముగ్గులు అలా ఉండదు, మొత్తం బాగా అసలు అలా తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. అయితే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ప్రతిదీ కూడా గ్రహాలకి అనుసంధానంగా ఉంటుందని. ఈ ముగ్గుకి గ్రహాలకి ఏమైనా అనుసంధానం ఉందా? దీనివల్ల ఏ గ్రహం ప్రీతి చెందుతుంది అంటారు? ఎప్పుడైనా డెకరేటివ్ గా ఉంచుకోవడం మన వాకిల్ని శుక్రగ్రహాన్ని అప్పిచ్చేస్తుంది. దేన్నైనా మనల్ని మనం అందంగా ఉంచుకున్నాం, మనల్ని చూడంగానే అవతల వాళ్ళ అబ్బా చక్కగా ఉన్నారు అని అనుకున్నారంటే మనలో శుక్రబలం బాగా ఉన్నట్లు. అలాగా మన ఇంటిని చూసి ఇల్లాలని చూడడం అంటారు. అందుకే ఇంటిని బాగా ఉంచుకున్నాం అనుకో అక్కడ లక్ష్మి స్త్రీల శుక్ర భగవాడు మన ఇంట్లో ఉన్నట్లు. సో కొంతమందికి వాళ్ళలో ఉంటారు. ఇలా ముగ్గు వేసినప్పుడు, చక్కటి ముగ్గు వేసినప్పుడు డెఫినెట్ గా శుక్రబలం చంద్రబలం పెరుగుతుంది. ఎందుకంటే మనం బియ్య పిండితో ముగ్గు వేస్తాము. బియ్య పిండితో వేసినప్పుడు చంద్రబలాన్ని మనకి పెంచుతుంది. అంటే మనకున్న మానసిక చింతలన్నీ కూడా గుమ్మం బయట వదిలేసి లోపలికి వచ్చేస్తున్నట్టు అనమాట. అంటే అలా వేయడం వల్ల మనకున్న చింతలన్నీ కూడా బయటికి పట్టేస్తున్నాం అని చెప్పి అర్థం. సో శుక్రచంద్ర బలం చక్కగా పెరుగుతుంది. సో కాబట్టి ఇంటికి ముందు ముగ్గు వేసుకుంటే చాలా మంచిది, మంగళప్రదం. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, చూసారు కదండి. మరి ఇంటి ముందు ఎలాంటి ముగ్గు వేయడం వల్ల మనకి శుక్ర చంద్ర బలం వస్తుంది అనేది ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ముగ్గుల గురించి కూడా డీటెయిల్ గా వివరించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా మీ యొక్క రెమెడీస్ కి సంబంధించి లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి భానుకోటేశ్వరి అమ్మను సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.